చికెన్ పాప్కార్న్ ప్రాసెస్ ఇంట్లోనే మీకు ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చెప్తాను. దీనికోసం నేను చికెన్ని బాగా క్లీన్ చేసుకొని దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను, మిరియాల పొడి ప్లస్ సాల్ట్ అని 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను. ఇవి యాడ్ చేసుకున్నాక బాగా దీన్ని పీసెస్ అన్నిటికీ కలిసేలాగా కలుపుకొని దీన్ని ఒక 30 మినిట్స్ మ్యారినేట్ కోసం నేను రిఫ్రిజిరేటర్లో దీన్ని స్టోర్ చేశాను, ఈ పీసెస్ అన్నిటిని. ఇప్పుడు మనం కోటింగ్ కోసం ఒక కప్ మైదా తీసుకున్నాను. ఈ మైదాలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్, హాఫ్ కూడా కాదు, కొంచెం స్పైసీనెస్ కోసం కారం తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. తర్వాత నేను చిల్డ్ వాటర్లో ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను అనమాట. వాటర్ బాగా చిల్డ్గా ఉండాలి, అప్పుడే మనం చేసిన కోటింగ్ అనేది ఆ పీసెస్కి అలాగే స్టిక్ అయి ఉంటుంది. సో అందుకని ఒక లేయర్ కింద ఫస్ట్ నేనంతా ఈ కలిపి పెట్టుకున్న మైదా మొత్తం కూడా పీసెస్కి డ్రెస్సింగ్ చేసి ఐస్ వాటర్లో ఒక 2 to 3 మినిట్స్ సోక్ చేసుకున్నాను. సోక్ చేశాక మళ్ళీ దానికి సెకండ్ డస్టింగ్ కోసం మళ్ళీ వాటర్లో నుంచి చికెన్ని తీసి దాంట్లోనే మళ్ళీ ఎక్సెస్ ఉన్న మైదా కోటింగ్ని మళ్ళీ డ్రెస్సింగ్ చేసి ఆయిల్ కొంచెం ప్రీహీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లోనే ఈ పీసెస్ అనేటివి ఆయిల్ యాడ్ చేసుకున్నాను అన్నమాట. హై ఫ్లేమ్లో ఏంటంటే పీస్ కలర్ చేంజ్ అవుతుంది కానీ లోపల కుక్ అవ్వదు, అందుకే మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, లోపల బాగా కుక్ అవుతుంది. ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్కి టర్న్ అయిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ బౌల్లో టమాటా కెచప్తో నేను సర్వ్ చేశాను. మీకు కనుక ఈ ప్రాసెస్ నచ్చితే ఒకసారి డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ చికెన్ లవర్స్కి షేర్ చేయండి. ట్రస్ట్ మీ, చాలా టేస్ట్ వస్తుంది. బయట క్రిస్పీనెస్ అండ్ లోపల జ్యూసీగా కేఎఫ్సీ స్టైల్ కంటే మనం ఇంట్లో చేసుకునేది చాలా టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి మీకు వీడియో నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.